అయినటువంటి ప్రభు తరపున మీకు అందరికీ కూడా మా యొక్క ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నామండి. ఈరోజు మేము ఈ గ్రామానికి ఎందు నిమిత్తం వచ్చామంటే, ఏదో మాకు యేసు ప్రభు మాట్లాడితే ఫలానా వారు ఏదో ఇస్తారని మేము రాలేదు, కానీ ఫలానా వారు మమ్మల్ని గుర్తించాలని మేము రాలేదు, కానీ ఫలానా వారు మాకు ఈ సహాయం చేస్తారని మేము రాలేదు, కానీ మా ఉద్యోగాలను పక్కన పెట్టి, మా పనులను పక్కన పెట్టి, మా మురికి బారినటువంటి జీవితాలను, రాతగారినటువంటి జీవితాలను, అనేక వ్యసనాలకు బానిసలుగా, తాగుడకు, పేకాట్లకు, క్రికెట్ బెట్టింగులకు బానిసలుగా బ్రతికినటువంటి మా దరిద్రమైన జీవితాలకు ప్రియమైనటువంటి యేసు ప్రభు వారు ఇచ్చినటువంటి రక్షణ ఈరోజు మీ జీవితాల్లో కూడా మేము పరిచయం చేయాలని వచ్చామండి. ఒక్కొక్కరిని కూడా ఒక్కొక్క బానిసత్వంలో బ్రతికి, లోకంలో హేళన పాలైపోయి, లోకంలో నిందలు మోస్తూ బ్రతికినటువంటి మా జీవితాలు ఈరోజు పరిశుద్ధమైనటువంటి యేసు ప్రభు వారు మా జీవితాల్లో ఆయన వెలుగునిచ్చారండి. అదే మాదిరిగా మీ జీవితాల్లో కూడా పేకాటికి బానిసలుగా ఉన్నట్లయితే, క్రికెట్ బెట్టింగ్లకు బానిసలుగా ఉన్నట్లయితే, డ్రగ్స్ కు బానిసలుగా ఉన్నట్లయితే, వ్యభిచారానికి బానిసలుగా ఉన్నట్లయితే ప్రభువుని యేసుక్రీస్తు వారు పిలుస్తున్నారండి. ఇది మతమైతే కాదు, కానీ మీ పాప సంబంధమైనటువంటి బ్రతుకును మార్చడానికి మాత్రమే ఈరోజు ఆయన మిమ్మల్ని పిలుస్తున్నాడండి. మీ వ్యభిచారాన్ని మాన్పడానికి, మీ తాగుడును మాన్పడానికి, మీ యొక్క అబద్ధపు జీవితాన్ని మాన్పడానికి ఈ రోజు యేసు ప్రభు వారు మీ వీధిలోకి వచ్చారండి. మీ ఇంటి గుమ్మం దగ్గరే ఉండి పిలుస్తున్నారండి. ఒక్కసారి ఆయనకు మీ హృదయంలో చోటు ఇచ్చినట్లయితే, ఇది వరకు మీ జీవితంలో ఏ మనశ్శాంతి లేని బ్రతుకుందో, ఇది వరకు మీ కుటుంబంలో ఎవరు కూడా వచ్చి తీర్చలేని బాధలు ఉన్నాయో, ఇది వరకు మీ కుటుంబంలో ఏ వ్యాధులతో బాధపడుతున్నారో, ఇది వరకు మీ కుటుంబంలో ఏ అప్పులతో సతమతం అవుతున్నారో మాకు తెలియదు, కానీ ఈరోజు మా జీవితాలను వెలిగించినటువంటి దేవుడు మీ జీవితాలను కూడా అద్భుత రీతిగా మార్చాలని ఆశపడుతున్నాడండి. యేసు ప్రభు అయినటువంటి దేవుడు మీ జీవితాల్లో కార్యం చేయాలని ఆశపడుతున్నాడు. ఓ అన్న, ఓ అక్క, ఓ అమ్మ, ఒక్కసారి ప్రభు అని యేసుక్రీస్తు వారిను ఎందుకు ఈయన దేవుడు అయ్యాడనేది ఒక్కసారి గ్రహించండి అమ్మా, ఒక్కసారి పర్యవేక్షించండి అమ్మా. ఒక్కసారి మీరు యేసు ప్రభు ఆయన ఎలా దేవుడు అయ్యాడని ఒక్కసారి ఆయన సత్యాన్ని మీరు వెతికేవారుగా ఉన్నట్లయితే, ఆయన మీ జీవితాల్లో కూడా మా రోత బ్రతుకును మార్చిన దేవుడు, మా వ్యభిచారాన్ని మార్చిన దేవుడు, మా పాప సంబంధమైన బ్రతుకును మార్చిన దేవుడు ఈరోజు మీ జీవితాల్లో కూడా అదే మాదిరిగా మార్చాలని ఆశపడుతున్నాడు. కనుక ప్రియమైన సంబర గ్రామ వాస్తవ్యులారా, మీ యొక్క తమ్ముడుగా, మీ యొక్క అన్నగా, మీ యొక్క బిడ్డగా ఈరోజు మీ పాదాలు పట్టుకొని అడుగుతున్నామండి. మీరు తాగుడికి బానిస అయినట్లయితే, వ్యభిచారానికి బానిస అయినట్లయితే, మనుషుల ముందు చెప్పలేనటువంటి బ్రతుకు మీరు బ్రతికినట్లయితే, ఇదంతా కూడా ఎవ్వరి వల్ల కాదండి, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మాత్రమే దీనికి మాన్పగలగరని పరమ వైద్యుడండి. మీ కుటుంబంలో ఏ సమస్యలు ఉన్నప్పటికీ కూడా మనుషుల ముందు చెప్పుకుంటే ఈ రోజు నీకు సపోర్ట్ చేసి రెండవ రోజే నీ పరువు తీసేవారుగా ఉంటారు.